జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఎందుకో నా సిక్స్త్ సెన్స్ ఇక్కడే ఉంటే తిట్లు తింటావు, వెళ్ళిపో అని చెప్తుంది. చెల్లి అదిగో వచ్చేసింది. ఏంటి నన్ను డిసప్పాయింట్ చేయాలని చూసి నువ్వే డిసప్పాయింట్ అయినట్టున్నావు. డ్రెస్ పాడు చేసి పని అయిపోయిందనుకుంటున్నావా? అంటే ఆ డ్రెస్ ని నేను చించేసానంటున్నావా? అవునో కాదో నీకు తెలుసు, నాకు తెలుసు. నాకు కూడా తెలుసు. రాత్రి మేం బయటికి వెళ్ళి మా గదిలోకి వచ్చినప్పుడే నువ్వు వచ్చి వెళ్ళావని పసిగట్టాని. హౌ? ఎలా? నువ్వు వాడే పర్ఫ్యూమ్ వాసన మా గదిలో వచ్చింది. అమ్మో, పర్ఫ్యూమ్లు కూడా దొంగల్ని పట్టించేస్తాయన్నమాట. రాత్రి నువ్వు చేసిన వెధవ పని నాకు తెలిసిందే. అప్పుడే నిన్నడిగేదాన్ని. కాని నా మీద నువ్వు గెలిచానన్న ఆనందంతో నిద్రపోయావు కదా. ఆ ఆనందం నీకు లేకుండా చేసి ఆ నిద్ర ఎందుకు పాడు చేయాలి అనుకున్నాను. హేయ్, తప్పుల మీద తప్పులు చేసి పదే పదే నా మీద ఓడిపోయి నాతో ఇలా తిట్లు తినడానికి సిగ్గుగా అనిపించడం లేదు? సిగ్గా? అలాంటి దానికెందుకుంటాయే? ఎవరైనా ఒక్కసారి ఫూల్ అవ్వచ్చు, 2 సార్లు ఫూల్ అవ్వచ్చు. కానీ ఇలా పదే పదే ఫూల్ అయిపోతున్నప్పుడు పగలు పంతాలు వదిలేసి అన్ని మూసుకొని కూర్చోవడం బెటర్. నాకు కూడా అదే అనిపిస్తుంది. షర్ట్ విషయంలో నేను ఫ్లాప్ అయ్యానని నువ్వు గెలిచాననుకుంటున్నావా? మరి ఇంకేం చేయగలం? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. నా ముందు ఫీల్ అవ్వడం తప్ప నువ్వింకేమీ చేయలేవే. తిడితే బుద్ధొస్తుంది అంటే నిన్ను తిట్టొచ్చు, చాచి పెట్టి కొడితే బుద్ధొస్తుంది అంటే కొట్టొచ్చు. కానీ ఏం చేసినా నీ బుద్ధి మారదు, నువ్వు మారవు. ఆ విషయం తెలిసినప్పుడు నిన్నేం చెయ్యాలి? ఏం చేస్తాం? చెయ్యని మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోవడమే. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.